హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. రాజుల మధ్య, రాణుల మధ్య, అలాగే ప్రజల మధ్య, కమాండర్స్ మధ్య. ఏంటా అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో యుద్ధాలు జరుగుతున్నాయట. చూడ్డానికి మనమంతా సిద్ధంగా ఉండాలంట. ఏం జరుగుద్దో ఏమో, న్యూస్లు వస్తాయి, తర్వాత చూస్తే ఏం ఉండదు అక్కడ డొల్లా. సరే, ఒక ప్రోమోలు వచ్చినాయి కదా, ప్రోమోల ప్రకారం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే రాజు కళ్యాణం, రాణులు దివ్య, అలాగే రీతు రాణి, దివ్య రాణి అన్నమాట. వీళ్ళు ముగ్గురు నలుగురు కమాండర్స్ని ఎంచుకుంటారు. ఈరోజు జరగబోయే దాని గురించి చెప్తున్నా. నలుగురు కమాండర్స్ ఎవరెవరు? తనూజ, నిఖిల్, డెమాన్, సంజన. వీళ్ళ నలుగురికి టాస్కులు పెడతాడు అనమాట బిగ్ బాస్. టాస్కులు పెట్టి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. టాస్కుల్లో విన్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, వాళ్ళు సేవ్ అయిపోతారు. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్లు కూడా అవుతారు. అది ఎలా కూడా చెప్తా. ఇప్పుడు రాజులు పర్మనెంటా, రాణులు పర్మనెంటా అంటే కాదు. ఈ ప్రజలు ఉన్నారే, తిరగబడి రాజుల్ని రాణుల్ని కూడా తీసేసే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. బిగ్ బాస్ మామూలుగా ఉండదు కదా, వాళ్ళని తీసేసి వాళ్ళ మీద తిరగబడి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. అది కూడా ఉందన్నమాట. ఇక కమాండర్స్ మధ్య గేమ్స్ అయితే పెట్టిండు బిగ్ బాస్. నలుగురు కమాండర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో రీతు అయితే ఇక మనం చెప్పనక్కర్లే, ఏం చేస్తుందో సంచాలకుగా చేస్తే. ఇక ఏం జరిగిందనేది మనం ప్రోమో చూసి చెప్పలేము. కంప్లీట్గా ఎపిసోడ్ చూశాక మాట్లాడుకుందాం. నిజంగా ఫేవర్ చేసిందా డెమాన్కి లేదా సంజనాకి, రీతుకు మధ్య గొడవ అయితే అవుతుంది, పెద్ద గొడవ. దానిలో ఎవరిది తప్పు ఎవరు రైట్ అనేది మనం ప్రోమో చూశాక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అట్లా ఫస్ట్ తనూజ సేవ్ అయింది ఆ టాస్క్లో, నెక్స్ట్ నిఖిల్ సేవ్ అవుతాడు, తర్వాత డెమాన్ పవన్ సేవ్ అవుతాడు, సంజన మిగిలిపోయిద్ది అనమాట. ఆ సంజనాకి మళ్ళీ ప్రజల్లో నుండి సుమన్ శెట్టి గారితో ఒక టాస్క్ పెడతారు. సుమన్ శెట్టి సంజన గేమ్ పెట్టినప్పుడు ఆ గేమ్లో రాజు రాణి మధ్య పెద్ద యుద్ధం. ఆ రాజు కళ్యాణం, ఆ రాణి రీతు. వీళ్ళిద్దరి మధ్య రీతుకి వెళ్ళి తనూజ వీళ్ళంతా గ్రూపు. కళ్యాణ్ ఒకడే ఉన్నాడంట. మరి కళ్యాణ్ ఒకడే ఉన్నాడా, కళ్యాణ్కి వెళ్ళి కూడా కొంతమంది ఉన్నారో తెలియదు. రెండు వర్గాలకు జీలిపోయి హౌస్ మొత్తం పెద్ద గొడవలంట. అవి ఎంతవరకు మనకు చూపిస్తాడో, రోజు గొడవలు అని చెప్తారు, అవన్నీ కట్ చేసి మనకు చూపించట్లేదు. ఇక ఇద్దరి మధ్య గొడవ ఎందుకంటే ఆ గేమ్లో సంజన గేమ్ ఫెయిర్గా ఆడింది, రూల్స్ ప్రకారం ఆడింది, సంజన గెలిచిందని కళ్యాణ్ చెప్తాడంట. లేదు సుమన్ శెట్టియే గెలిచిండు, సుమన్ శెట్టియే బాగా ఆడిండని ఇంకొక వర్గం, రీతు వర్గం. అట్లా రాజు రాణిల మధ్య కూడా గొడవలు జరిగినాయట. కళ్యాణ్ ఒక దశలో ఫ్రస్ట్రేట్ అయిపోయిందట. అసలు ఎందుకు మీరు, నేను సంచాలకుగా కళ్యాణ్ అనమాట, ఆ టాస్క్కి నేను సంచాలకుగా నిర్ణయం తీసుకోవాలి కానీ మీరందరూ ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని పెద్ద యుద్ధాలే జరిగినాయట. ఆ టాస్క్లో ఫైనల్గా బిగ్ బాస్ సంచాలకుగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి అంటే సంజన విన్నర్ అని చెప్పిండట. అట్లా ఆమె కమాండర్గా ఉండిపోయిందనమాట. సుమన్ శెట్టి గారు గెలిచినట్టయితే కమాండర్ అయ్యేవాడు, సంజన ఓడిపోయినట్టయితే ప్రజల్లోకి వెళ్ళేది. కానీ ఆమె గెలిచింది కాబట్టి ఆమె కమాండర్గానే ఉండిపోయింది, సుమన్ శెట్టి గారు ప్రజల్లోనే ఉండిపోయారు. ఇంకా టాస్కులు ఉన్నాయి, ఇంకా బిగ్ ట్విస్ట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు ప్రజలు మిగిలారు కదా, ప్రజల మధ్య కూడా టాస్కులు పెడతాడా, లేదంటే ఈ ప్రజలు తిరగబడి మాకు వీళ్ళ పాలన నచ్చలేదు, ఈ రాజుల్ని బీకేస్తున్నాం, ఈ రాణిని బీకేస్తున్నాం అని కూడా పీకేసే ఆప్షన్ ఉందట. మరి ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే, ఇంకేమన్నా మనకి డీటెయిల్స్ వస్తే వెంటనే అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. కానీ మన వీడియోని అయితే లైక్ చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి హైప్ బటన్ అయితే నొక్కండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.